రెండవ అధ్యాయము 18వ వచనం మరొకసారి చదువుకుందాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అగ్నిజ్వాల వంటి కన్నులు అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడు చెప్పే సంగతులు ఏమిటి అనేది దేవుడు మనతో మాట్లాడును గాక. మనం పరిశుద్ధుడైన యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు తల్లి విషయమై బాధ్యత వహించి వారి ఇరువురు ఎఫెసు అనే పట్టణం దగ్గరికి వెళ్ళిన తరువాత ఎఫెసు పట్టణానికి దేవుడు ఒక ఉత్తరం రాశారు. తర్వాత స్మరణ పట్టణానికి, ఎఫెసు పట్టణం అంటే ప్రేమ లేని సంఘం అంటే, స్మరణ అంటే సహించే సంఘమని, అదేవిధంగా పెర్గమము అంటే రాజీ పడిపోయిన సంఘమని మనం నేర్చుకున్నాం. ఈ పట్టణాలు లేకపోతే ఈ సంఘాలన్నీ ఒక యు ఆకారంలో ఉంటాయని మనం నేర్చుకున్నాం. ఎఫెసులోనికి వెళ్ళి అక్కడి నుంచి స్మరణ నుంచి పెర్గమముకు లేకపోతే పెర్గము సంఘానికి పట్టణానికి వెళ్ళిన తరువాత కాస్తంత కుడి చేతి వైపుకు మలుపు తిరిగితే వచ్చే పట్టణమే తుయతైరా పట్టణం. పెర్గమము అనే ఆ పట్టణము నుండి తుయతైరా అనే పట్టణం 45 కిలోమీటర్లు ఉంటుంది. కుడివైపుకు తిరిగితే 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ తుయతైరా పట్టణం. ఆ తుయతైరా పట్టణంలో ఉన్న సంఘమే తుయతైరా సంఘం. ఈ సంఘానికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడైన యోహాను ద్వారా ఆ పట్టణానికి ఒక ఉత్తరం రాయిస్తున్నారు. అయితే ఈ పట్టణం చాలా పురాతనమైన పట్టణం, చాలా ఓల్డెస్ట్ సిటీ. అది సముద్ర తీరాన్ని అయితే లేదు కానీ కొద్దిగా లోపలికి ఉంటుంది. కాకపోతే ఈ పట్టణం వస్త్ర వ్యాపారానికి పేరుగాంచింది. ఇప్పటికీ కూడా టర్కీలో వస్త్ర వ్యాపారానికి ఈ పట్టణం పేరుగాంచింది. అంతేకాదు రంగుల వ్యాపారానికి కూడా ఈ పట్టణం చాలా పేరుగాంచింది. మనందరూ అపోస్తల కార్యాలు ఒకసారి నెమరు వేసుకుంటే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 13వ వచనంలో ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆవిడ తుయతైరా పట్టణానికి చెందిందే. తుయతైరా పట్టణానికి ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు లూదియా అనే దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఊదా రంగు పొడిని అమ్మే స్త్రీ. అయితే ఈ లూదియా తుయతైరా పట్టణస్థురాలు. ఈవిడే ఊదా రంగు పొడిని తీసుకొని ఫిలిప్పి పట్టణంలో తీసుకెళ్ళి అక్కడ వ్యాపారం చేసేది. ఎందుకంటే ఈ మాసిదోనియాకు ముఖ్య పట్టణం ఫిలిప్పు. ఈవిడ తుయతైరా నుండి ఊదా రంగు తీసుకుని, ఇది చాలా కాస్ట్లీ రంగట, ఇది చాలా ఖరీదైన రంగు. ఈ పెద్ద పెద్దవారు ఈ ఊదా రంగు బట్టలు వేసుకునేవారు, రాజులు లాంటి వారు. ఆ బట్టలకి ఆ రంగు అద్దటం కోసం ఈ ఖరీదైన పొడిని ఈ లూదియా అన్న స్త్రీ తుయతైరా నుంచి ఫిలిప్పు పట్టణానికి తీసుకెళ్ళి అక్కడ వ్యాపారం చేసేది. అక్కడ ఒక దినాన పౌలు గారు ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగానికి స్త్రీలందరూ వెళ్ళారు. ఈవిడ ఆకర్షితురాలయ్యింది. అంతేకాదు ఈవిడ తుయతైరా పట్టణానికి కూడా ఆయన తీసుకెళ్ళి ఆయన పెట్టుకునుంది. పౌలు గారు చేస్తున్న సేవా పరిచర్యకు ఆవిడ బ్యాక్బోన్గా ఉండేది. కావలసిన పరిచర్యలో కావలసిన అవసరతలన్నిటినీ ఈవిడ గారే మీట్ అయ్యేదని ఒక వ్యాఖ్యానం ఉందండి. అయితే ఈ లూదియా అనే పేరు తుయతైరాలో ఇంటికి ఒక పేరు ఉంటుంది. ఇంటికి ఒకరు పెట్టుకుంటారు లూదియా అని. ఎందుకంటే లిడియన్స్ అనే గ్రూపు తుయతైరాలో ఎక్కువగా నివసించేవారు. అందుకనే ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ లూదియా అనే పేరు ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ తుయతైరా పట్టణాన్ని గ్రీకులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రోమన్స్ స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి దాన్ని వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. ఈ పెర్గము తర్వాత స్మరణ ఎఫెసు సంఘంలాగా ఇది కూడా ఒక పురాతనమైన కట్టడాలతో నిండి ఉన్న సంఘం. దీన్ని కూడా హెరిటేజ్ పట్టణంగా అమెరికా వారు ప్రకటించారండి. ఈ మొదటి శతాబ్దంలోనే ఈ పట్టణానికి, ఈ తుయతైరా సంఘానికి యేసుక్రీస్తు ప్రభు ఒక ఉత్తరాన్ని రాయమని ఈ పరిశుద్ధుడైన యోహాను గారికి ఆజ్ఞాపించారు. ఇక్కడ వ్యాపారం ఎక్కువగా ఉండడం వల్ల ప్రపంచ నలుమూలల నుంచి చాలా ఎక్కువ మంది ప్రజలు ఇక్కడికి వలస వచ్చేస్తూ ఉండేవారు. ఎందుకంటే వ్యాపారం అధికంగా ఉండడం వల్ల వారికి పనులయ్యి దొరుకుతాయని చెప్పేసి దాన్ని జీవనోపాధి కొరకై
వారు వస్తూ ఉండేవారు. అయితే ఈ తుయితైరా పట్టణంలో ఒక దేవత ఉంది, ఒక దేవత. ఆ దేవత పేరు అపోల్లో దేవత. ఇక్కడున్న తుయితైరాలో పట్టణంలో ఉన్నవారు ఈ అపోల్లో అనే దేవతను ఆరాధించేవారు. అయితే మనం అష్టోరోతు దేవతలు, అగ్నిని దింపే దేవతలని, లేకపోతే నీటిని సముద్రపు దేవతలని, గాలి దేవతలని మనం ఈ మధ్యన కొద్దిగా ఎక్కువగా ఈ దేవతల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ అపోల్లో దేవత దేనికి ప్రసిద్ధి అని అంటే, ఇక్కడ ఇష్టానుసారంగా తినొచ్చు. ఈ దేవత గారు ఏం చెప్తారంటే, మీరు ఎంత ఇష్టానుసారంగా తింటారో తినండి, ఎంత ఇష్టానుసారం తాగుతారో తాగండి, ఎంత ఇష్టానుసారంగా వ్యభిచారం చేస్తారో చేయండి. ఈ దేవత గారు చెప్పేది ఏంటంటే, విపరీతంగా తినండి, మీ ఇష్టం వచ్చినట్టు తాగండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో వ్యభిచారం చేయండి, ఫ్రీ అనమాట. అయితే ఈ దేవాలయానికి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు. ఈ దూర ప్రాంతాల నుంచి వచ్చిన తర్వాత ఎవరు భార్యతో ఎవడెళ్ళిపోయినా, ఎవరితో పాపం చేసినా అది పాపంగా అనిపించేది కాదు వారికి. అది పాపము కాదు, దాన్ని పాపంగా గుర్తించేవారు కాదు, తప్పు చేసేవారు కాదు. ఇక అంత ఫ్రీగా అక్కడ పాపం చేసుకోవాలనుకుంటే అందరూ అటే కదండి పోతారు. రిస్ట్రిక్షన్స్ పెడితే ఇది నేరం, ఇక్కడికి వచ్చి ఆడవారంక చూడరాదు, స్త్రీలను గౌరవించవలేను అని బోర్డులు పెడితే ఎవడో బోర్డు అక్కడికి. ఇక్కడ మీ ఇష్టం వచ్చినంత పాపం చేసుకుంటారా బాబు అని అంటే బోర్డులంతమంది వచ్చేస్తారు. అందుకని ఈ ప్రాంతానికి వలస వచ్చేవారు చాలా ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు తుయితైరా పట్టణానికి ఉత్తరం పంపిస్తూ అక్కడ ఉన్న వారందరూ దేవుని వైపు తిరగాలని, వారందరూ మారు మనసు పొందాలని ఈ యోహాను ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ పట్టణానికి ఒక ఉత్తరాన్ని రాస్తున్నారండి. అదే తుయితైరా పట్టణానికి రాసిన ఉత్తరం. అయితే యథావిధిగా మనం ఎఫెసు సంఘము, స్ముర్ణ, పెర్గము ఈ సంఘాలకు రాస్తూ 4 మాటలు మనం ఈ ఉత్తరాల్లో ఉన్నాయని మనం నేర్చుకున్నాం. 1 మెచ్చుకోలు, 2 గద్దింపు, 3 ఉపదేశము, 4 సవాల్. స్ముర్ణ సంఘానికి మాత్రం గద్దింపు అనేది లేదు. ఎఫెసు సంఘం ఒక నేరమే చేసింది. పెర్గమము సంఘం 2 తప్పులు చేసింది. మొన్న క్విజ్లో కూడా రాజకుమారి చెల్లమ్మ గారికి పెర్గమం అనే సంఘం పెడితే వద్దు అది చాలా తప్పులు చేసిందని అన్నారు. చాలా తప్పులు, 2 తప్పులు, 2 నేరాలు మోపవలసి ఉందని చెప్పి దేవుడు ఆ సంఘం గురించి మాట్లాడారు. అయితే ఇక్కడ కూడా ఈ తుయితైరా కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒకసారి వచనం వెంబడి చదువుకుని దేవుడు ఏమని మెచ్చుకున్నాడు, ఏం గద్దించాడు, ఏం ఉపదేశం చేశాడు, దీనికి ఏమి ఇస్తా అన్నాడు అనేది ఒకసారి చూసుకుని మనం చరిత్రలోనికి ముందుకెళ్దామండి. ఒకసారి మళ్ళా చదువుదాం. 2వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనము నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. చూసారా ఎంత మెచ్చుకోలో ఈ తుయితైరా సంఘానికి. 5 విషయాల్లో నువ్వు సూపర్. ఏంటి 5 విషయాలంటే, నీ క్రియలు సూపర్, నీ ప్రేమ సూపర్, నీ విశ్వాసం సూపర్, నీ పరిచర్య సూపర్, నీ సహనం నాకు తెలుసు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. నీ మొదటి క్రియ కంటే తర్వాతి క్రియ అధికమైంది. నువ్వు రాను అభివృద్ధి చెందుతున్నావు నాకు తెలుసు. అయినా కానీ నీ మీద ఒక నేరం మోపవలసి ఉంది. ఏంటి ఆ నేరము? కాదు, ఇది కాస్త పెద్ద నేరం. 20వ వచనము, 21, 22, 23 20వ వచనం దగ్గర నుంచి 23వ వరకు గద్దింపే నేరమే మోపాడట. ఏంటో చూద్దాం ఒకసారి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి. నీ క్రియలు బాగున్నాయి, నువ్వు అభివృద్ధి చెందుతున్నావు, నీ సహనంలో, నీ ప్రేమలో, నీ విశ్వాసంలో, నీ పరిచర్యలో, నీ యొక్క సహనంలో నువ్వు అభివృద్ధి చెందుతున్నావు. మొదటి క్రియల కంటే క్రియలు బాగున్నాయి, కానీ ఒక నేరం ఒకటి బాగుంది మోపాలి. ఏంటట? ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయడానికి, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు. దాసులకే, ఆ సంఘంలో ఉన్న యేసు ప్రభు బిడ్డలకే అది బోధిస్తుందట. వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం పొందడానికి నేను సమయం ఇచ్చాను, గాని అది తన జారత్వం విడిచిపెట్టి
అబ్బాయి బుద్ధి తెచ్చుకోలేదు, మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును, వారిని శ్రమల పాలు చేసేస్తాను, కానీ పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించి వాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చెదను. చాలండి, చాలు. ఇది గద్దింపు. ఈ వచనాలన్నీ గద్దింపే. అయితే దీని మీద మోపబడిన తప్పు ఏంటి అని అంటే, ఒక ప్రవక్తిని, ఒక స్త్రీని, ఒక ప్రవక్తి అని చెప్పుకొనుచున్న దానిని, యెజబెల్ అనే స్త్రీని అక్కడ ఉండనిచ్చారట. ఈ స్త్రీ ఇక్కడ నిజంగానే ఈ సంఘంలో, తుయితెర సంఘంలో ఒక స్త్రీ గారు ఉండేవారట. ఆవిడ సంఘంలోనే ఉండేది, కానీ ఆవిడ బోధలన్నీ అపోల్లో దేవతను గూర్చిన బోధలే. అపోల్లో దేవాలయంలో ఏం జరిగేది? మంచి బ్రహ్మాండంగా తినేవారు, బ్రహ్మాండంగా తాగేవారు, వ్యభిచారం చేసేవారు. ఈ స్త్రీ కూడా ఈ సంఘంలో, ఈ తుయితెర సంఘంలో మీరందరూ మడిగట్టుకుని ఎందుకుంటారు? ఒకరినొకరు ప్రేమించాలని, లేకపోతే దేవుడిని ప్రేమిస్తున్నాం కాబట్టి ప్రేమ కలిగి ఉండాలని, విశ్వాసం ఉండాలి, పరిచర్య చేయాలి. ఇదంతా ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి? మీరందరూ శుభ్రంగా తినండి. దేవుడు కృప కలిగిన వాడు, ఆయన కృప గొప్పది. నికోలాత్ చెల్లమ్మగారు, ఈవిడ గారు ఇలా చెప్తూ ఉండేది. ఈవిడ చెప్పి పాపం చేయటానికి సంఘంలో ఉన్న దేవుని దాసులనే తప్పుదారి పట్టించేది, ప్రోత్సహించేది. ఈ రోజుల్లో కూడా సంఘంలోనే ఉంటారు చాలామంది. సంఘంలోనే ఉపవాసం చేస్తూ ఉంటే, ఉపవాసం చెయ్యాలా, దేవుడు చెప్పాడా ఉపవాసం చేయమని, తన శిష్యులు ఉపవాసం చేస్తూ ఉంటే అక్కడున్న పక్కనున్న వాళ్ళు ఏమన్నారు? ఉపవాసం చేయకపోతే ఒక బాధ, చేస్తే ఒక బాధ, సంఘంలో తెల్ల బట్టలు వేసుకుంటే ఒక బాధ, వేసుకోకపోతే ఒక బాధ, కింద కూర్చుంటే ఒక బాధ, పైన కూర్చుంటే ఒక బాధ, కూర్చోపోతే ఒక బాధ, నిలబడితే మామూలుగా ఉండదండి. ఎక్కడ లేని రాజకీయం సంఘంలోనే ఉంటుంది. యెజబెల్ స్త్రీ అంటే ఈవిడే. లిటరల్గా ఈ తుయితెర సంఘంలో ఒక స్త్రీ గారు ఉండేవారు. ఆవిడ స్త్రీ దేవుని దాసుల్ని సహితం ఆవిడ స్త్రీ చేసేస్తూ ఉండేది. అయితే రెండవది, దేవుడు ఆమెకు అనేక అవకాశాలు ఇచ్చాడు, కానీ ఆవిడ మారు మనసు పొందదు. వాతవేయబడిన మనస్తత్వం కలిగిన ఈవిడ. చాలామంది కూడా ఇప్పుడు వచ్చి వాక్యాన్ని నేస్తుంటారు. ఎన్ని వాక్యాలు చెప్పండి, ఎన్ని చెప్పండి, వారి ధోరణి వారిదే, వారి మాటలు వారివే, వారి కనుదృష్టి వారిదే, వారి నిర్ణయాలు వారివే, వారి చిత్తం వారిదే. కానీ దేవుని ఆలయంలో మాత్రం వస్తారు, వింటారు, చేస్తారు, అన్నీ ఉంటాయి, అన్ని మషాలాలు ఉంటాయి. అసలైంది మాత్రం ఉండదు. ఆయన చిత్తానికి లోబడుట అనేది మాత్రం ఉండదు. మారు మనసు పొందుట అనేది మాత్రం ఉండదు. అనేక అవకాశాలు ఇచ్చాడట దేవుడు. ఇక్కడ ఉంటుంది కదా, మనం చదివాం 22వ వచనం. ఇదిగో దాని 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. యేసుప్రభువే చెప్పేస్తున్నాడు. ఇక దాని మారు మనసు పొందే ప్రసక్తి లేదని చెప్తున్నాడు. ఆయనే మారు మనసు ఇచ్చేవాడు, ఆయనే ఆకర్షించే ప్రియుడు ఆయనే చెప్తున్నాడు. ఈ స్త్రీకి మారు మనసు అనేది లేదు. దేవుని యందు ప్రియమైన దైవ జనాంగమా, మన గురించి యేసు ప్రభు ఏమని సాక్ష్యం చెప్తున్నాడు? ఇది నా ప్రియ బిడ్డలు నా మాట వింటున్నారు, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటున్నారు, ఎక్కడ మసాలా కలపట్లేదు అని దేవుడు ఆలోచిస్తున్నాడా? ఆ కింద ఉంటుంది కదా 24వ వచనంలో, అయితే తుయితెరలో కడపవారైన మీతో 23 అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడును నేనే. చూడండి, ఒకసారి ఆలోచించండి. మన అంతరింద్రియాలు ఏమున్నాయో, మన హృదయాలు ఎలా ఉన్నాయో, పైకి భక్తి గలవారై ఉండే శక్తిని ఆశ్రయించిన వారిగా ఉన్నామేమో, మన మీద ఉన్న అభిషేకాన్ని మనమే గుర్తించట్లేదేమో. ఇది చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. మన మీద దేవుని ఆత్మ ఉంది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని, యేసు ప్రభు దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకొని రక్తము చేత కడుగబడి బాప్తిజమము తీసుకున్నావో, యేసుక్రీస్తు ప్రభు యొక్క ముద్ర నీ మీద ఉంది, యేసు ప్రభు అభిషేకం నీ మీద ఉంది, యేసు రక్తం నీ మీద ఉంది.
సాతానుకి నీ మీద అధికారం లేదు, భయమునకు అధికారం లేదు, చెదిరిపోవడానికి అధికారం లేదు. సముద్రములు పొంగినా, సముద్రములో పర్వతములు మునిగిపోయినా, వాటి ఘోషకు కొట్టుకెళ్ళిపోయినా నేను భయపడను అని అంటాడు భక్తుడు. ఆపత్కాలంలో దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన ఉన్నారు. ఆయన ముద్ర మన మీద ఉంది. నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడుతున్నావు అని అంటే యేసయ్యను అవమానిస్తున్నట్టే. యేసయ్యను అవమానిస్తున్నట్టే. నువ్వు ఆయన ఆసక్తి కలిగి నీ దినదినము నీ ఆసక్తి పెరగాలి, దినదినము నీ జ్ఞానం పెరగాలి, దినదినము నీ దైవభక్తి పెరగాలి, దినదినము ఆయన స్వరూపం నీలోనికి రావాలి. నీ మాట మారాలి, రోజు రోజుకి నీ ప్రవర్తన మారాలి, నీ ప్రార్థన మారాలి. ఏదో జనగణమన పాడినట్టు, వందే మాత్రం పాడినట్టు ఒకటే పాట మనం పాడరాదు. ప్రార్థన మారాలి. నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు పట్టుమని 10 అధ్యాయాలు చదవగలుగుతున్నావా? మోకాళ్ళేసి ఒక గంట ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒక అరగంట స్తుతి చేయగలుగుతున్నావా? ఎక్కడ మనం వేసిన మన గురి పరలోకం. మనం పరలోకం వెళ్ళాలని దేవుడి యొక్క ఆకాంక్ష. పట్టుమని 10 అధ్యాయాలు చదవకుండా దేవుడు నీతో ఏమని మాట్లాడతాడు? ఆయన చిత్తం నీకు ఏమని తెలియజేస్తాడు? అన్ని విషయాల్లో సూపర్గా ఉంటాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి పాస్టర్ గారు మీకంటే పనే ఉందండి, మీరు చదువుతారు, మాకెక్కడ? మరి నాతో పాటు మీరు కూడా పరలోకానికి రావాలి కదా. అందరూ అంతటా సంతోషంగా రక్షణ పొందాలి కదా. ఎలా ఉన్నాం మనం? ఈ స్త్రీ దేవుని దాసులనే పాడు చేసేస్తుంది. స్త్రీ, ఈ తుయితైరా సంఘంలో ఉన్న ఈ స్త్రీ, మన సంఘాల్లో ఎలాంటి స్త్రీలు ఉన్నారు ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ ఈ గద్దింపు మనకే అయితే, దేవుడు ఇంత సమయం మనకిస్తూ ఉంటే మనం మారు మనసు పొందుతున్నామా? ఎందుకంటే ఒకసారి మారు మనసు పొందుతాం, మరలా వెంటనే అటే మారు మనసు పొందుతాం. మనం స్థిరమైన మనసు ఉండాలండి. హల్లెలూయా స్తుతి మహిమ సంఘంలో పాడి బయటకు వచ్చిన తర్వాత మారు మనసుకు చేసుకుని నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేకపోతున్నావు అంటే నువ్వు ఈ స్త్రీకి చెల్లువే. జాగ్రత్త. అంతరింద్రియములను హృదయములను పరిశోధించువాడు మాట్లాడుతున్నాడు. ఆత్మ చెబుతున్న మాట చెవులు కలిగిన వాడు వినుగాక. ఆమేన్. అది పరిశుద్ధుడైన యోహాను చెప్తేనే కాదు, నేనైనా కానీ అదే పరిశుద్ధాత్మ. జాగ్రత్త అమ్మ. ఎలా ఉంది మన పరిస్థితి? అయితే ఉపదేశం ఏమని చేస్తున్నాడు? 24వ వచనం. అయితే తుయితైరాలో కడమవారైన మీతో, కడమవారు ఎవరండి? ప్రపంచంలో కడమవారు అని అంటే ఊరి చివరి నుండేవారు. ఏమండి? ఈ కడమవారు ఎవరు? పాపానికి దూరంగా ఉండేవారు, యెజబేలు స్త్రీకి దూరంగా ఉండేవారు, ఈ సర్పానికి దూరంగా ఉండేవారు, ఈ బాగా తినేసి బాగా తాగేసి వ్యభిచారానికి దూరముగా ఉండువారు మిగిలినవారు, కడమవారు మిగిలినవారు. ఆ స్త్రీ బోధలను అంగీకరింపని వారు కడమవారు మిగిలినవారు. ఈ కడమవారు అనగా ఈ బోధన అంగీకరింపక, ఆ సాతాను బోధన అంగీకరింపక, సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకున్న వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా మేము సాతానుకు మాకు ఎన్ని తెలియదండి, మాకు కావాల్సింది ప్రేమ, సహనము, విశ్వాసము, ఏమండి పరిచర్య, ఇదే కావాలి. కాబట్టి అవన్నీ మనకు తెలీదు. ఎంత భారమైనా కానీ వీటినే మేము పట్టుకుంటాం. నువ్వు అలా పట్టుకున్నట్టయితే, ఈ కడమ వారిలో నువ్వు ఉన్నట్టయితే ఉపదేశము ఏమిస్తాడట? 26వ వచనం. మీ పైన మరి ఏ భారమును పెట్టను. ఇక మీ మీద ఇంకేం భారం పెట్టనబ్బా. ఇప్పటికే మీరు చాలా భారం భరించారు. ఎందుకంటే ఆ స్త్రీతో భరించడం అనేది చాలా కష్టం. ఆ మారు మనసు లేనిది సంఘంలోనే ఉన్న దాని బాధ మీరు ఇప్పటి వరకు అంటుకోకుండా దూరంగా ఉన్నారు. కాబట్టి ఇంకా నేను ఏ భారము మీ మీద పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోండి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇస్తాడట. అతడు ఇనుపదండముతో వారి ఏలును వారు కుమ్మరవాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కనిస్తాడట. జయించు వారికి ఏమిస్తాడు? అధికారం ఇస్తాడు, వేకు చుక్కనిస్తాడు. వేకు చుక్క అంటే ఏంటి, అధికారం అనేది ఏంటి, మనం లోపలికి వెళ్తున్నప్పుడు మనం మాట్లాడుకుందాం.
అయితే ఈ మెచ్చుకోలు బాగానే ఉంది, గద్దింపు కూడా కాస్త గట్టిగానే ఉంది. ఈ గద్దింపు కూడా మనం నేర్చుకోవాలి. ఏమండి, దాని దారి దాందే, దీని దారి దీందేనండి. ఈ టీవీ మీ టీవీ అంటారా? కుదరదు. కడమ వారిలోనికి మీరు రారు, మిగిలిన వారిలోనికి రారు. నిక్కచ్చిగా భారం ఆయన భారం, నీ భారం ఆయన మీద మోపి ఆ సిలువ నువ్వు ఎత్తుకోవాలి. తప్పదు ఇంక దీంట్లో. ఎత్తుకోగలిగినట్లయితే దేవుడు ఒక అధికారం ఇస్తాడు, వేకు చుక్కను కూడా ఇస్తాడు. పాత నిబంధనలో కూడా మనం యెజబేలు స్త్రీ గారి గురించి నేర్చుకుంటాం. ఏలియా ప్రవక్త సమయంలో ఆహాబు రాజు గారి భార్య ఈవిడ ఈ ఆహాజు రాజును చేసుకుని ఇజ్రాయేల్ దేశానికి వచ్చి ఇజ్రాయేలు ధనాగారంలో ఇజ్రాయేలు సొమ్మంతా బయలుదేవతల విగ్రహాల కోసమే ఖర్చు పెట్టేది ఈవిడ. ఎంత దౌర్భాగ్యమో చూడండి. దేవాలయంలో వచ్చిన కానుకలే కానీ, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ధనాగారంలో ఉన్న డబ్బులే కానీ, ఈవిడ గారి 850 మంది ప్రవక్తల్ని పోషించి ఈ ఇజ్రాయేల్ రాజ్యంలో బయలు విగ్రహాలతో నింపేసిన దౌర్భాగ్యురాలు ఈవిడ. ఏమండి, ఈవిడ గారు ఎంత విగ్రహారాధన చేసేదంటే అసలు ఆహాబు రాజు ఈవిడ చేసుకోవడమే పరమ తప్పు. తర్వాత ఆహాబు రాజు మంచోడే. ఆహాబు రాజు చాలా మంచోడు కాదు, అమ్మగారిని చేసుకుని దౌర్భాగ్యుడు అయిపోయాడు అంతే. దేవుని వైపు ఉన్న వారందరినీ చంపించేది ఈవిడ. నాబోతు ద్రాక్ష తోట గురించి మనందరికీ తెలుసు. ఏమండి, తన భర్త పాపం అతను ఎవనో అని అంటే, ఎందుకంటే వాగ్దాన దేశానికి వారు వచ్చినప్పుడు యెహోషువ చేత ఆ ద్రాక్ష తోట అనేది నాబోతు పితరులు తెచ్చుకున్నారు. అది దేవుడే యెహోషువను ఒక మధ్యవర్తిగా ఉంచుకుని ఆ ద్రాక్ష తోట నాబోతు వంశానికి ఇస్తే ఈవిడ గారు బలవంతంగా చంపేసి మరి లాగేసుకున్న దుర్మార్గురాలు. గొప్ప గర్వం ఎక్కువ, అహంకారం ఎక్కువ, పాపం చేయడానికి భయపడని స్త్రీ. ఈవిడ గారి ఛాయలే ఈ తుయితైరా సంఘంలో ఉన్న స్త్రీకి కూడా ఉన్నాయి. ఇలాంటి వారు తుయితైరాలు మన సంఘాల్లో కూడా ఉంటారు. కాబట్టి మన విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. ఒకటే మాట మరీ చెప్తున్నారు, పర్లేదులే, కృపొందలే, మనిషి కదా బలహీనతల్లో పడిపోతాడులే, మనిషి అన్న తర్వాత పడిపోకుండా ఉంటారా, పిల్లలన్న తర్వాత ప్రేమించుకుండా ఉంటారా, ప్రేమించిన వాళ్ళు విడిచిపెట్టకుండా ఉంటారా, మళ్ళీ ఇంకోళ్ళని ప్రేమించుకోండి. ఇది చెత్త. ఇదంతా అసలు దేవుడు ఒప్పుకోడు. ఇది యెజబేలు యొక్క పరిస్థితి. ఎక్కడైతే నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావో అక్కడ యెజబేలు స్త్రీ ఉన్నట్టే లెక్క. మరి దాన్ని బిల్డప్ చేసుకోండి. ఎక్కడెక్కడైతే కాంప్రమైజ్ అవుతున్నారో ఆ కాంప్రమైజ్ అయ్యే దాని నుంచి బయటికి రండి. ఒక మాట చెప్తున్నానమ్మా, సాతాన్ ఆల్ ఆఫ్ సడన్ మనల్ని పడేయదు. కొద్దిగా రోజుకు కొంచెం మనల్ని తినేస్తూ ఉంటుంది. దేవుడేమో ఆత్మీయతలో పెంచాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటే సాతానేమో కొద్దిగా. ఎందుకు ఇప్పుడు ఎలుకలు ఉన్నాయి మన ఇంట్లో, ఎలుకలను పట్టుకోవాలంటే ఏం చేస్తాం? ఒక బోను పెడతాం, బోను పెట్టి దానికి ఒక ఎండు చేపను పెడతాం, ఉప్పు చేపని. ఆ వాసనకి అది పాపం పరిగెట్టుకుంటూ వచ్చేద్ది. కొంచెం తింటే వెళ్ళిపోద్ది బోన్లోకి అంతే. ఆ తర్వాత మనం తీసి గోన్లో వేసి చెత్తగొడేసి చంపేస్తుందండి. ఆ సాతాను కూడా అదే చేస్తాడు మనల్ని. ఒక్కసారి ఆయన ఏమి వచ్చి మనల్ని పట్టేసి పాపం గోతులో దింపేయడు. కొద్దిగా దేని చేత? జారత్వం చేత, విగ్రహారాధన చేత, తినటం చేత మనల్ని పాపంలో పడేస్తారు. ఏమండి, అదేవిధంగా దేవుని బిడ్డల్లో కూడా బొమ్మల విగ్రహాలు ఉంటాయండి. ఎక్కడో తుయితైర సంఘంలోనే కాదు, ఇప్పుడున్న మనలో కూడా విగ్రహాలు ఉంటాయి. మనం దేవునికంటే దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో అదే మనకి విగ్రహం. దేవునికంటే దేన్నైతే నాకు ఒకప్పుడు క్రికెట్ అంటే విగ్రహం. నా బెడ్రూమ్లోని టీవీ పెట్టుకుని ఒక పక్కన బైబిల్ పెట్టుకుని చూస్తా కూర్చునేవాడిని. ఓ దేవుని సేవకుడు గట్టిగా మాట్లాడడం వల్ల దాన్ని తీసి పక్కన పడేసాం. ఇప్పటికూ కొంచెం చూస్తాం కానీ హైలైట్స్ చూస్తాం. దానికి ఇవ్వాల్సినంత అవకాశం, స్థలం, దేవుని కృప, యేసయ్య కృప నేను ఇవ్వట్లేదు. అది నేను గట్టిగా చెప్పగలను. ఒకప్పుడు ఇచ్చింది వేరు. ఇప్పుడు ఏమైనా ఖాళీగా ఉంటే కొద్దిగా ఏదో హైలైట్స్ చూడడమే తప్ప వెళ్ళిపోయి దాని దగ్గర ఒక చెవులు కట్టుకుని కూర్చునే అంత అయితే లేదు. ఏమండి, కొంతమందికి సినిమా యాక్టర్లు అంటే విగ్రహం. ఆ సినిమా యాక్టర్లాగే హెయిర్ స్టైల్స్, సినిమా యాక్టర్లాగే తయారీ, ఇదంతా విగ్రహం. ఎందుకు చెప్తున్నానంటే యేసయ్యని నింపుకోకుండా ఇంకా దేంతో నింపుకున్నా కానీ మన గుండెల్లో విగ్రహం ఉన్నట్టే లెక్క. ఒక ఫుట్బాల్ ప్లేయరు కోకోకోలా బాటిల్ని ఇసిరేసాడంట పక్కకి తాగటం మానేసి. ఆ రోజు కోకోకోలా కంపెనీ వాళ్ళకి
29,000 కోట్ల నష్టం వచ్చిందంటండి. అభిమానులు ఎవరు ఇక కోకోకోలా అనేది తాగలేదంట. చూడండి ఎంత పిచ్చో, ఎంత పిస్తో, అది తప్పది. కాబట్టి మనం యేసయ్యను నింపుకుందాం మన గుండెల్లో, ఏ విగ్రహం లేకుండా దేవుడు సహాయం చేయనుగాక. అట్లా మనం భరిస్తే ఆయన మనకు అధికారం ఇస్తాడు, వేకు చుక్కనిస్తారు. వేకు చుక్క అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఎక్కువగా మనం యేసయ్యను నింపుకోవడమే ఆ వేకు చుక్కతో నింపుకోవడం. మనం చదువుకున్నాం కదండి ఇప్పుడు 28వ వచనం, మరియు అతనికి నేను వేకువ చుక్కను ఇచ్చేదను. అంటే యేసుక్రీస్తు ప్రభువే నీ గుండెల్లో నిండిపోతాడనమాట. నువ్వు భరించుకుని ప్రభువా నాకు యెజబేలు వద్దు, నీవే కావాలి అని అనుకుంటే చాలు, ఆయన నిన్ను నింపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ సంఘకాలం ఎప్పుడు? ఈ సంఘకాలం ఎప్పుడు? ఎఫెసు సంఘకాలం క్రీస్తు శకం 31 నుంచి 100 వరకు. ఏమండి? స్మరణ సంఘకాలం 101 నుంచి 312 వరకు. పెర్గమము సంఘకాలం 312 నుంచి 606 వరకు. అయితే తుయతైరా సంఘకాలం ఎప్పుడో చెప్తున్నానమ్మా, జాగ్రత్తగా వినండి. 606 సంవత్సరం నుంచి 1500 సంవత్సరం వరకు, అంటే సుమారు 900 సంవత్సరాలు తుయతైరా సంఘకాలంలో ఇనుమడింపబోయింది. ఎప్పటి నుంచి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రిందికి దిగొచ్చింది మొదలు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి దిగొచ్చిన దగ్గర నుంచి మరలా రెండవ రాకడ వరకు మధ్య కాలంలో 1500 సంవత్సరాల వ్యవధి ఈ తుయతైరా సంఘానికి చెందింది. 1500 సంవత్సరాలు అంటే 900 సంవత్సరాలు సంఘకాలంలో ఈ తుయతైరా సంఘం అనేది ఆక్రమించుకుంది. ఇప్పుడు 900 సంవత్సరాల గురించి నేను మీకు చెప్పను, కానీ ఒక 2-3 సంఘటనలు చరిత్రలో ఏమైనాయి, ఈ వేటి ద్వారా ఈ తుయతైరా సంఘం యెజబేలు అనే ఆ స్త్రీ ఏలింది. ఈ సంఘంలో వారు ఏ భారం భరించారు, వారికి దేవుడు ఏ అధికారం ఇచ్చారు, వేకు చుక్కతో ఎలా నింపారనేది కొన్ని మాటలు మనం చూసుకుని మనం ఈ సెషన్ ముగించుకుందామండి. సంఘం ఎంత అభివృద్ధి చెందుతుందో వ్యతిరేకత కూడా అంత విపరీతం అయిపోతూ ఉండేది. ఈ ముఖ్యంగా ఈ 900 సంవత్సరాల్లో ఇస్లామిక్ మతం అనేది ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసింది. ఈ తుయతైరా కాలంలో, ఈ తుయతైరా సంఘకాలంలో ఇస్లామిక్ మతం అంటే ముస్లిం మతం ప్రపంచ ఆధిపత్యం సంపాదించుకోవడానికి విస్తరించిన సమయం ఈ 900 సంవత్సరాల్లోనే. మహమ్మద్ ప్రవక్త అన్న ఆయన క్రీస్తు శకం 517లో మక్కాలో జన్మించాడు. ఈ ఇస్లామిక్ మత వ్యవస్థాపకుడు. ఆయనకి కొంతమంది యూదా స్నేహితులు ఉన్నారు. ఈ యూదులు వీళ్ళు స్నేహితులుగా ఉండడం వల్ల వీళ్ళు పెరిగి పెద్ద అవుతున్నప్పుడు ఈ మహమ్మద్ ప్రవక్త అన్న లేకపోతే ఈ మహమ్మద్ ఆ యూదుల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. వారు కొన్నిటికి ఆన్సర్లు చెప్పేవారు, కొన్నిటికి చెప్పలేకపోయేవారు. అయితే ఒకరోజు ఈయన ఏమన్నాడంటే, గాబ్రియల్ దూత నాకు కల్లో కనిపించాడు, నాకు దేవుని వాక్కు అనుగ్రహించాడు, కాబట్టి మీరు నా మాటలు వినాలి అని తన ఫ్రెండ్స్ మీద కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఏం చేశారంటే సరే అని చెప్పేసి వాళ్ళకున్న ఖురాన్ గ్రంథాన్ని ఈ యూదులు తర్వాత ఈ మహమ్మద్ ప్రవక్త గారు అనుసరించడం మొదలుపెట్టారు. క్రీస్తు శకం 610వ సంవత్సరం ఈ తుయతైరా సంఘ కాలం ఎప్పుడంటే 606 సంవత్సరం నుంచి 1500 వరకు. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, నేర్చుకోండి, రాసుకోండి. అవకాశం ఉంటే నేను అప్లోడ్ చేసినప్పుడు మరొక్కసారి తెలియాలి అసలు ఇస్లామిక్ ఎందుకు వచ్చింది, వారి యొక్క సిద్ధాంతం ఏంటి, వారి క్రీస్తుని ఎందుకు పక్కన పెట్టమన్నారు, క్లియర్గా మనం తెలుసుకుందాం. అయితే క్రీస్తు శకం 610వ సంవత్సరంలో అల్లా దేవుడని, అల్లా ప్రవక్త అని వారందరూ అల్లాని ఆఖరి ప్రవక్తగా పూజించటం మొదలుపెట్టారు. అప్పుడు దాకా ఏలియా, ఎలీషా, యేసుక్రీస్తు వీరందరూ ప్రవక్తలే, అల్లా కూడా ప్రవక్తే, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని చెప్పి వారొక ప్రవక్తే అని చెప్పారు తప్ప దేవుడిగా వారు ఒప్పుకోరు. ఆయన చేసిన స్వస్థతలు కానీ లేకపోతే ఆయన చేసిన అద్భుతాలు వీరందరూ ఒప్పుకుంటారండి, అందరూ ఒప్పుకుంటారు. ఫైనల్గా ఏంటంటే ఆఖరిగా వచ్చింది మాత్రం వారు చెప్పేది యేసుక్రీస్తు ఒక ప్రవక్త తప్ప ఆయన ఒక దేవుడు కాదు. అన్నిటికీ ఎందుకు అని అంటే నేను దేవుని కుమారుడని యేసుక్రీస్తు ప్రభు చెప్పుకుంటే వాళ్ళు ఏమంటారంటే అదృశ్య దేవుడు, భూమి ఆకాశములు సృజించిన దేవుడు, ఆయన ఈ భూమి మీదకి ఎలా రాగలడు, ఒక మనిషిగా ఎందుకు వస్తాడు, కాబట్టి అలా రాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఒక ప్రవక్తే,
ఆయన తర్వాత వచ్చిన ఆఖరి ప్రవక్తే ఈ అల్లా అని చెప్పేసి వారు ఎక్కువగా ప్రతిపాదిస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు అనుకుని లేకపోతే యేసుక్రీస్తు దేవుడు అనుకుని ఆయన ఆరాధిస్తే అందరూ నరకానికి వెళ్ళిపోతారని కూడా వాళ్ళు చెప్తారు. ఏమండి, ఎందుకంటే వారికి మా గాబ్రియల్ దూత చెప్పింది కాబట్టి యేసు ప్రభు అని ఆయన ప్రవక్త అని చెప్తారు. దానికి ఇంకొక స్టోరీ ఏముంటుందని అంటే, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువుని యోధా సైనికులు అందరూ అరెస్ట్ చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని సిలువ మీదకి ఎక్కించి మేకులై కొట్టిన తర్వాత ఆయన గాబ్రియల్ దూత వచ్చి అక్కడి నుంచి ఆ యేసుక్రీస్తు ప్రభుని ఆ సిలువ మీద నుంచి దింపేసి ఎవరికి కనిపించకుండా తీసుకెళ్ళిపోయాడట గాబ్రియల్ దూత. అక్కడున్న వారందరూ కళ్ళు కప్పి అయితే తీసుకెళ్ళిపోయేసరికి మరలా ఏం చేశారట, వీళ్ళందరూ ఇంకొక వ్యక్తిని ఆ సిలువ మీద సిలువ వేసేసారట. ఆ చచ్చిపోయిన అతన్ని తీసుకెళ్ళి సమాధిలో పెట్టారట. ఆ దాచేసిన యేసుక్రీస్తు ప్రభువుని, ఆ సమాధిలో ఉన్న శవాన్ని దాచేసి ఈ యేసుక్రీస్తు ప్రభువునే తీసుకొచ్చి మరలా కొద్దిగా బాగైన తర్వాత తీసుకొచ్చి నిలబెట్టి పునరుద్ధానుడయ్యాడు అని చెప్పి అందరికీ చూపించారంటే, కానీ అసలు పునరుద్ధానం అనేది లేదు, చచ్చిపోయినోడు బతకలేదు అనేది వారు చెప్పిన సిద్ధాంతము, వారు చెప్పిన కట్టుకథ. అది సంగతి. ఏమంటే అనేక మంది చరిత్రను గురించి విని దాంట్లో కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఈ తుయితైరా సంఘంలో జరుగుతున్న కార్యం ఇదంతా. ఈ యెజబేలు స్త్రీ ఎవరైతే ఉందో ఆ అపోల్లో దేవతని పాటించే వారిని పాటింపనిస్తూ ఉంటుంది. కొంతమందికి తప్పుడు బోధ చెప్తూ ఉంటుంది. అల్లా అనే ఆయన ఎలా ప్రవక్తో యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రవక్తే. ఆయన పునరుద్ధానం చెందలేదు. గాబ్రియల్ దూత సిలువ మీద నుంచి దింపేసి దాసేసిన తర్వాత ఇంకొక మనిషిని తీసుకెళ్ళి సమాధిలో పెట్టేశారు. ఆ తర్వాత యేసుప్రభు నిదానంగా వచ్చి అందరికి కనపడ్డాడు. అంతే తప్ప పునరుద్ధానం అనేది లేదు అని చెప్పేసి వారందరూ రకరకాల మాటలు మాట్లాడారు. అయితే ఫ్యాబిలియస్ అనే ఒక ఆయన ఉన్నారండి చరిత్రలో. ఈయన్ని చాలా గుర్తుపెట్టుకోవాలి. ఈయన పిలాతు దగ్గర యేసుక్రీస్తు ప్రభువుకి విధించబడిన తీర్పు విషయంలోనే కానీ, ఆయన మరణ విషయంలో, వీటన్నిటిలో ఈయన దగ్గరున్నవాడు, చూచినవాడు. యేసుక్రీస్తు ప్రభువుని నారబట్లో చుట్టి సమాధిలో పెట్టినప్పుడు కూడా ఈయన వారితో పాటు అక్కడ చరిత్రకారుడిగా ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ వేకువజామునే ఆదివారపు దినమున మగ్దలేని మరియా వారి తల్లి వెళ్ళినప్పుడు వారు చూసిన ఆ సంభవాలను కూడా ఇతను వారి ద్వారా సాక్ష్యం తీసుకుని రాసిన ఈయన చెప్పిన మాట ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు మరణించి మృత్యుంజయుడైన దేవుడు అని ఇచ్చిన స్టేట్మెంట్ చాలా ప్రాముఖ్యమైనది. అయితే యెరూషలేములో చూస్తే ఇవేవి వారు నమ్మరండి. వారు యేసుక్రీస్తు ప్రభు ఇంకా అసలు యూదులే వాళ్ళు ఒప్పుకోరు. యేసు ప్రభు మెస్సయ్యగా రాలేదు, మెస్సయ్య ఇంకా రావాలి అని యేసు ప్రభుని వారు ఇప్పటికీ అంగీకరించరు. అయితే ఒక మాట, ఈ యెరూషలేములోనికి మనం వెళ్ళినప్పుడు చూస్తే, ఒకవేళ యెరూషలేము ఫోటో చూసినా కానీ అక్కడ గోల్డెన్ డోమ్ అనేది ఒకటి మనకు కనిపిస్తుంది. గోల్డెన్ డోమ్. ఈ గోల్డెన్ డోమ్ అనేది ఈ ఇస్లామిక్ వారు యోధా స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ మహమ్మద్ ప్రవక్తకి వారి జాతిలో నుంచి వచ్చిన వారు కట్టిన ఆ గోల్డెన్ డోమ్ అనే కట్టడం ఒకటి ఉంటుంది. అది ఎలా కట్టబడింది అని అంటే, అక్కడ సొలొమోన్ గారు కట్టిన దేవాలయం ఉంది. ఫస్ట్ టెంపుల్ అంటారు దాన్ని. అది బబులోను వారు కూల్చేశారు. తర్వాత యెహోషువ, జెరుబ్బాబెలు వచ్చి రెండో దేవాలయాన్ని కట్టారు. అది కొంత దెబ్బతిన్న తర్వాత హేరోదు రాజు 46 సంవత్సరాలు కష్టపడి దానిని కొన్ని రూపురేఖలు తీసుకొచ్చిన తర్వాత క్రీస్తు శకం 70వ సంవత్సరం టైటస్ అనే ఆయన దాన్ని ధ్వంసం చేశారు. అక్కడ దేవాలయం లేదు. ఇవన్నీ మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ పరిస్థితిలో ఇస్లామిక్ వారు ఇస్లాం మతాన్ని ప్రపంచ ఆధిపత్యం కొరకు విస్తరిస్తున్న సమయంలో ఈ యెరూషలేము దగ్గర వీరు ఒక మసీదును కట్టారు. మసీదు మనం చూడగానే కనపడే ఆ గోల్డెన్ డోమ్ ఏమంటారంటే డోమ్ ఆఫ్ రాక్ అంటారు, లేకపోతే అల్ అక్సా మసీద్. ఆ యెరూషలేములో ఇప్పుడు దేవుని దేవాలయం, సొలొమోను కట్టిన దేవాలయం కూల్చివేయబడటం చేత వీరు అక్కడ దాన్ని ఆక్రమించుకొని అల్ అక్సా అనే మసీదు కట్టారు. దాన్ని ఒమర్ రాజు గారు 705వ సంవత్సరం, క్రీస్తు శకం 705వ సంవత్సరంలో కట్టారు. కట్టినప్పుడు చాలామంది వచ్చి, బాబు ఇది యూదులు ఆరాధించుకునే సమయం, మీరు ఇక్కడ మసీదు కట్టారు, మేము ఎక్కడ ఆరాధించుకోవాలి అని అంటే ఆయన చెప్తాడు,
ఈ యూదులందరూ చాలా తప్పులో ఉన్నారు. ఒక దేవదూత మాకు రహస్యంగా ప్రత్యక్షమై ఏం చెప్పిందంటే, అదే గాబ్రియల్ దూత అని పేరు పెట్టి, గాబ్రియల్ దూత మాకు కనపడింది. ఆయన యేసుక్రీస్తు ప్రభు అన్న ఆయన దేవుడు కాదు, ప్రవక్త అని చెప్పింది. మా మహమ్మద్ ఇక్కడ చచ్చిపోయి ఆయన గుర్రం మీద పరలోకం వెళ్ళిపోయాడు, కాబట్టి ఇక్కడ మసీదే ఉండాలి, మసీదు కట్టాలి అని చెప్పి చిన్న స్టోరీ చెప్పారు. అక్కడున్న 701 సంవత్సరంలో ఒమర్ చక్రవర్తి, ఆ చుట్టుపక్కల ఉన్న ముస్లిమ్స్ అందరూ. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ దేవాలయం అనేది కట్టబడలేదు. అక్కడ ఒక మసీదే ఉంది, ఆల్ అక్సా మసీద్. అయితే ఆ దేవాలయానికి సంబంధించిన ఒక గోడ ఉంటే ఆ గోడ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఆరాధన జరుపుకుంటున్నారు ఇప్పుడు యూదులందరూ. అసలు దేవాలయం ఏమో ఆల్ అక్సా మసీద్ అయిపోయింది. ఇప్పుడు సొలొమోను గారు కట్టిన ఒక దేవాలయం ఉంది, ఆ గోడ ఉంది, ఆ దేవాలయపు గోడ. అక్కడికి వెళ్ళి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించుకుంటున్నారు. అయితే మరలా యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ ఆల్ అక్సా అనే మసీదు పడగొట్టబడాలి, దేవుని ఆలయం కట్టబడాలి. అక్కడికి మరలా దేవుడు వచ్చినప్పుడు అది 3వ ఆలయం కట్టబడినప్పుడు రెండవ రాకడలో ఆయన రాబోతున్నారు. ఆల్రెడీ ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఆ పునాది రాయి కూడా వేసేశారు. 3వ మందిరానికి కావలసిన ప్రయత్నాలన్నీ జరిగిపోతున్నాయి. అంటే యేసుక్రీస్తు ప్రభు రాకడకు మనం చాలా దగ్గరగా ఉన్నట్టే లెక్క. దేవునికి స్తోత్రం. అయితే ఈ యేసుక్రీస్తు వీళ్ళు ఏమంటారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు మరణించారు, తిరిగి లేచారు అన్న దాన్ని మాత్రం వీళ్ళు ఒప్పుకోరు. మిగతా అన్నీ ఒప్పుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు కన్యకకు పుట్టారని ఇప్పటికీ కూడా ఆ గ్రంథంలో ఉంటుందట. ఈసా బిన్ మరియన్ అని ఉంటుందట. యేసుక్రీస్తు ప్రభు కన్యకకు పుట్టినవాడు. వారి వంశావళులన్నీ పురుషుల పేర్లున్న యేసుక్రీస్తు ప్రభు వచ్చేసరికి మాత్రం మరియమ్మ గారి పేరే ఉంటుంది. అన్నీ ఒప్పుకుంటారు, స్వస్థతలు ఒప్పుకుంటారు, గొప్ప కార్యాలు ఒప్పుకుంటారు. కానీ ఆయనను మాత్రం సత్యదేవుడిగా అంగీకరించరు. కానీ ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాట మనందరికీ సుపరిచితమైన మాట. అయితే ఈ కాలక్రమంలో ఈ 900 సంవత్సరాల తుయతైరా సంఘంలో ఇంకొక చెప్పుకోవలసిన గొప్ప విషయం ఏంటి అని అంటే, క్రూసేడర్స్ అనేవారు కొంతమంది ఉండేవారు. క్రూసేడర్స్ వీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే వీరు జర్మనీ నుంచి, ఇంగ్లాండ్ నుంచి వచ్చినవారు. ఇంగ్లాండ్ వారు ఎక్కడికి ఎందుకు వచ్చారు పాస్టర్ గారు అని అంటే, ఇక్కడున్న యూదులు ఈ ముస్లిమ్స్ చేత చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు సహాయం కోసం ఇంగ్లాండ్లో ఉన్న విశ్వాసులను వీరు సహాయం కోరితే కొంతమంది యువకులు వీరికి సహాయం చేద్దామని ఇక్కడ 8 రకాల క్రూసైడ్స్ పెట్టారు. క్రూసైడ్స్ అంటే కూటములు. మనకు కూడా ఇప్పుడు క్రూసైడ్స్ అనేవి బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియజేసే కూటములను క్రూసైడ్స్ అని అంటారు. వీరు ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఒక 8 రకాల క్రూసైడ్స్ పెట్టారు. ఆ క్రూసైడ్స్ని ఏమంటారు అంటే ఇస్లామిక్ మతం మీద యుద్ధము. ఈ యుద్ధం చేస్తున్నప్పుడు కొంతమంది మరణించారు, కొంతమంది జయించారు, కొంత సామ్రాజ్యాన్ని వీళ్ళు కూడా సంపాదించుకుని యేసుక్రీస్తు రాజ్యాన్ని వీరు స్థిరపరిచారు. అయితే దీనికి ఈ క్రూసేడర్స్కి నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే మనం పోగొట్టుకున్న దేశాన్ని లేకపోతే క్రీస్తు రాజ్యాన్ని మరలా మనం సంపాదించుకోవాలి కాబట్టి యుద్ధం చేయాలి అనేది పాజిటివ్. నెగిటివ్ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు కదా, మరి మీరు ప్రేమించాలి కదా, మీరు ప్రేమించకుండా వాళ్ళని చంపేస్తే ఎలాగా, కాబట్టి ఇది నెగిటివ్ అని చెప్పి ఇది మంచిది కాదు అని కొంతమంది అన్నారు. ఏదైతేనేమి యేసుక్రీస్తు సంఘం, తుయతైరా సంఘం కాస్తంత అభివృద్ధి చెందింది ఈ కాలంలోనే. ఎప్పుడు ఈ క్రూసేడర్స్ వచ్చారంటే 1096 నుంచి 1296 వరకు వీరు 8 క్రూసైడ్స్ జరిపించి 8 యుద్ధాలు చేసి క్రీస్తు సంఘమైన తుయతైరా సంఘాన్ని కాస్తంత వరకు వీరు కాపాడగలిగారు. అయితే వీరి సంఘ కాలంలో బైబుల్ లేదండి. బైబుల్ ఎప్పుడో 150 సంవత్సరాల క్రితం రాయబడిన, అది చేతి వ్రాతతోనే వ్రాయబడేది. ఆ చేతి వ్రాత ఉన్న బైబుల్ అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఈ ఆర్సిఎం వారంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? వారు కాన్స్టెంట్ చక్రవర్తి ఏర్పాటు చేశాడు బిషప్పులను, పోపులను. వీళ్ళ దగ్గర మాత్రమే బైబిల్ ఉండేది. వీళ్ళు ఈ చేవు రాత బైబిల్ వారికి బోధిస్తూ ఉండేవారు.
అయితే కొంతమంది బిషపులు, కొంతమంది పోపులు, పోపు అంటే తండ్రి అని అర్థం, కొంతమంది పోపులు ఏం చేసేవారంటే వారికి ఇష్టం వచ్చింది బోధిస్తూ ఉండేవారు. ఏంటి అని అంటే ఈ గ్రంథంలో ఉందనేవారు. ఈ గ్రంథం అందరికీ అందుబాటులో ఉండేది కాదు. దానివల్ల కొంతమంది ఈ యేసుక్రీస్తు ప్రభు బోధనకి ఫెడప్ అయిపోయి బైబిలు ఇలాగ అసత్యం చెప్తుందని చెప్పి క్రైస్తవులే, యూదులే తప్పు బోధ వలన అన్యజాతిలోకి వెళ్ళిపోయారు. సేవకులు ప్రేమించలేకపోవడం వలన, సేవకులు ప్రేమగా లేకపోవడం వలన ఇదంతా తుయితైరా సంఘంలో జరిగిందండి. ఈ బిషపులు, ఈ పోపులు వారి స్వార్థానికి, లేకపోతే వారి స్వలాభానికి, వారి శరీర కోరికలకు విశ్వాసులను ఈ బైబిల్లో ఇలా ఉంది కాబట్టి మీరు ఇలా చెయ్యాలి అని చెప్పడం వలన ఈ చెవిలో చెప్పే పాపాలన్నీ కూడా ఇప్పటి నుంచే మొదలైనవి. ఎప్పటి నుంచి అని అంటే ఆ సంవత్సరం ఎప్పుడంటే 1330 నుంచి 1384 వరకు కొన్ని వేల మంది క్రైస్తవులని బిషప్పులు చంపేశారు. అప్పుడు జాన్ విక్లిఫ్ అన్న ఆయన, ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఆయన, దేవుడు లేపుకుని బైబుల్ని ఇంగ్లీష్లో తర్జుమా చేసేటట్టుగా, లాటిన్ భాష నుండి ఇంగ్లీష్లోకి తర్జుమా చేసేటట్టుగా ఆయన లేపి దాని ద్వారా ఇంగ్లీష్ బైబిల్ కొంతమందికి అందేటట్టుగా చేసి క్రైస్తవత్వంలో శేషాన్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. ఇది ఎప్పటి నుంచి అంటే 1330 సంవత్సరం నుంచి 1384 సంవత్సరం వరకు దేవుని వాక్యం కొంతమందికి అందింది. ఆ తరువాత బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక వ్యక్తి గురించి ఇప్పుడు చెప్పి నేను ముగిస్తానండి. జహర్నస్ గూటంబర్గ్. ఈయన జర్మనీ దేశానికి చెందిన ఆయన. గోల్డ్ స్మిత్ అంటే బంగారపు పని చేసుకున్నాడు. బంగారపు పని, వెండి పని చేసుకునే ఒక గోల్డ్ స్మిత్ ఈయన ఈ హ్యాండ్ కాపీయింగ్ బైబిల్ వలన చాలా తప్పులు జరుగుతున్నాయి, చాలామంది క్రైస్తవులు చనిపోతున్నారు, క్రీస్తుకు ఎవరు చేరుకు రావట్లేదు, చాలా అన్యాయం జరిగిపోతుంది అని 8 సంవత్సరాలు కష్టపడి ఒక ముద్రణా యంత్రాన్ని కనిపెట్టి లాటిన్ భాషలో 300 బైబుల్ని ఈయన ప్రింట్ చేశాడండి. ఫస్ట్ ఎప్పుడంటే 1456 సంవత్సరం ఆగస్టు 24వ తారీఖున. ఈ గూటంబర్గ్ చాలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇతను ముద్రణా యంత్రాన్ని కనిపెట్టిన ఆయన కూడా ఈయనే. అంతులోనూ నేను అతిశయిస్తున్న మాట ఏంటంటే ఏ బుక్ కూడా ప్రింట్ కాక మునుపు మొట్టమొదటిగా ఈ ముద్రణ యంత్రాంగము మీద ముద్రింపబడినది పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం. 456 సంవత్సరం ఆగస్టు 24వ తారీఖున 300 బైబిళ్ళు, ఒక్కొక్క పేజీకి 42 లైన్లే ఉండేదంట. ఆ బైబిల్ 42, ఒక్కొక్క పేజీకి 42 లైన్లే. ఇప్పుడు మన పరిశుద్ధ గ్రంథంలో కొన్ని 100 లైన్లు ఉండొచ్చు ఇంచుమించుగా వచనాలను బట్టి. ఏమండి, 42 లైన్లు ఉన్న ఒక్కొక్క పేజీని అంటే అది ఎంత పెద్ద బైబిల్. ప్రింట్ చేసి 300 బైబిల్ ప్రింట్ చేసి అందరికీ చెరువులోకి తీసుకొచ్చాడు. నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఈ తుయితైరా సంఘం ఎన్ని తప్పుడు బోధలనే యెజబేలు స్త్రీని కలిగి ఉన్నా, ఎన్ని విగ్రహారాధనలు, జారత్వములు అనే యెజబేలు స్త్రీని కలిగి ఉన్నా, కొంతమంది భారము భరించి స్థిరంగా ఉన్నారు. అందును బట్టి పరిశుద్ధ గ్రంథం అనేకుల చేతిలోనికి వచ్చింది. తరువాత రాబోయే కాలంలో కూడా అసలు ప్రొటెస్టెంట్స్ ఎలా వచ్చారు, దేవుని సంఘం ఎలాగా అభివృద్ధి చెందింది తర్వాత అనేది మంచి శ్రద్ధ కలిగిన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి ఉందండి. దాని గురించి మనం నేర్చుకుందాం. ఇంతవరకు ఈ తుయితైరా సంఘంలో దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సంఘంలో మనం ఎలా ఉన్నాం? యెజబేలు స్త్రీ బోధ మనం వింటున్నామా? దేవుని బాధకు కట్టుబడిన వారిగా ఉన్నామా? ఒకవేళ దేవుని బోధ విని యెజబేలు అనే ఇంకొక రెండవ మనసు విగ్రహం లేకుండా చేసినట్లయితే దేవుడు మనకు అధికారాన్ని ఇస్తానంటున్నాడు. అంతేకాదు వేకువ చుక్కతో మనల్ని నింపుతానని వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు మనందరికీ అధికారం ఇచ్చి వేకువ చుక్కైన యేసుక్రీస్తు ప్రభువుని మన గుండెల నిండా ఆయన నింపునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ 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 ఆమేన్. దేవుని